చూస్తారా? నేను ఇప్పుడే వాడి సంగతి చూస్తాను. తమ్ముడు, వాళ్ళ సంగతి నాకు వదిలే. ఎంతకే ఆ దుర్గాగాడు ఏమైనా నోరిప్పాడా? లేదన్నయ్య, వాడిని ఎంత టచ్ చేసినా వాడు నోరు మెదపడం లేదు. తమ్ముడు తమ్ముడు ఆ కాలకయ్యే సమస్య మనకు ఒక ఛాలెంజ్ గా మారింది. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, కానీ ఆ దుర్గాగాడి నోటి నుంచి నిజం రాబట్టాలా. అన్నయ్య, నా అంచనా ప్రకారం ఆ కాలకయ్య గాడి బలం బలగం బల్లారిగాడు వాడి ప్రమేయం ఉంది. ఆ కాలకయ్య గాడు ఒక్కడుగు ముందుకు వేయలేడు. తమ్ముడు తమ్ముడు ఆ కేసును మనకి సీఎం పవన్ కళ్యాణ్ గారు మన మీద ఉన్న సిన్సియారిటీని బట్టి ఆ కేసు మనకు అప్పచెప్పాడు. ఆ బల్లారిగడి మీద ఒక్క కన్నేసి ఉంచి ఆ కాలకయ్య గడి అర్థం ముగిద్దాం. ఓకేనన్నయ్య. తమ్ముడు, నేను అలా స్టేషన్ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే అన్నయ్య. ఇతడే భవానీ, కాలకయ్య ముద్దుల తమ్ముడు. ఇతని పేరు చెబితే ఈ రాష్ట్రంలో రౌడీలు గూండాలు ఎవడైనా సరే భయపడి పారిపోవలసిందే. కాలకయ్య ముద్దుల తమ్ముడు భవానీ. హలో ఇన్స్పెక్టర్, బాగున్నావా? ఇన్స్పెక్టర్, కుడి చేత్తో రాజకీయాల్ని, ఎడమ చేత్తో రౌడీజాల్ని, చిట్కల వేలతో ఫ్యాషనిజాల్ని శాసిస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నా కాలకయ్య తమ్ముళ్ళని. అయితే నీ దగ్గర చాలా బలుపు ఉందిరా. ఆ బలుపేంటో చూస్తా. చూడమ్మ కన్నా, నువ్వు చిరుతలా పీలే మమ్మల్ని పట్టుకోవాలని చూస్తే అయ్యముడికి దగ్గర అవుతావు. దగ్గర అయితే నా ఎముడిగా ఈ చిరుతపుల పేరుంటే చెమటలు పడతాయి. ఏ ఇన్స్పెక్టర్, ఈ డెంజ చాటుతో పెట్టుకుంటే తలకాయలు అడ్డంగా తెగ నరుకుతాం. మర్యాదగా మా తమ్ముడు దుర్గాను వదిలేయ్. ఏ డేంజర్ స్టార్స్, ఈ భక్తుల స్థలాలు తీయాలని ఎందరో రౌడీ నా కొడుకులు కళ్ళలు కనే కనే చాలా గర్భంలో కలిసిపోయారు. మీరంతా బొచ్చగాళ్ళు. బచ్చగాళ్ళు కాదు బే, రాక్షసులు. మాతో పెట్టుకుంటే అడ్డంగా తెగ నరుకుతాం. మీరు నరూప రాక్షసులేనా? ఈ సర్దార్ పేరుంటే పరిగెత్తి పారిపోవలసిందే. సర్దార్, భయపడే వాళ్ళని చూసుంటావు, భయపెట్టే వాళ్ళు చూసుంటావు. వెంటబడి అడ్డంగా తెగ నరికే రకం. నీ రొమ్ము తెలిసే నీ గుండె బద్దలు కొట్టి ఆలోచించుకో. ముందు నీ గుండె నా గుండె తెచ్చాలంటే ముందు నీ గుండె పగిలిపోతే. ఆ విషయం మర్చిపోకు. మాటకు మాట సంబంధిస్తున్నావు. ఎక్కడుదిరా నీకెంత దమ్ము? ఒకడిస్తే వచ్చేది కదురా. మా బ్లడ్ లో ఉంటుంది, ఎలా ఉంటుంది?
అది మాకు 24 అవర్స్ ఆన్లో ఉంటుందమ్మా. నీకున్న దమ్మును తుమ్మురేపే నిన్ను నేనే అడ్డంగా తెగ నరికేస్తా. రే నీకు దమ్ముంటే మాటి వేసి చూడరా, ఎవడి తల ఎవడికి వస్తాడో చూస్తా. ఏలే ఇన్స్పెక్టర్, నాకు బీపీ వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఏయ్, నీకు బీపీ వస్తే నీ చెంచాగా అనుకుతారు. బీపీ వస్తే ఏపీ మొత్తం అనుకుతుంది. ఈ డేంజర్ సార్తో పెట్టుకుంటే నిన్ను నీ అన్నయ్యను అడ్డంగా తెగ నరికి పార్సిల్ చేస్తాం. మర్యాదగా మా తమ్ముడిని వదిలేయ్. మీ తమ్ముడిని ఇరగదీసి వాడి చేత నిజాన్ని కక్కించి నిన్ను నీ అన్ననే చిప్ప కూడా తినిపించకపోతే బొత్తుల రామారావు పుట్టినవాడిని కదురా. ఒరే ఇన్స్పెక్టర్, మాతో పెట్టుకుంటే చచ్చిపోతావు. ఓటమనేది ఈ సింహరాశి బ్రదర్స్ బ్లడ్ లో చదివే. ఏయ్, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నావు. మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. అరే నా కొడుక, మంచి రోజు చూసుకొని వస్తా. నీ పుట్టాలకి గంట తీసుకొని వస్తా. వెళ్ళొస్తా. కొరగాండుగా ఏయ్, ఏయ్, ఏయ్. ఆరా. సార్, ఎవరు వాళ్ళు? ఈ కుత్తేగాళ్ళు అన్నయ్య అరెస్ట్ చేసిన ఆ దుర్గాగాడు అన్నయ్య వదిన. దుర్గా అంటే ఆ కాలకాయ తమ్ముడు కదూ? అవును వదిన, జర్నలిస్ట్ శ్రీనివాస్ నడిరెడ్డి మీద హత్య చేస్తుండగా ఏంటి అడుగు దొరికిపోయి వాళ్ళని వదిలేమని వాడి వార్నింగ్ ఇచ్చేయడానికి వచ్చాడు. మరి ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఆ దుర్మార్గుడు మా మీద కక్షతో చేస్తారని భయంగా ఉంది వదిన. ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు, అంతేగా? వదినా, నువ్వే నా మాట మాట్లాడుతుంది. చూడు సర్దార్, మనలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండాలి. వదినా, నీకు చాలా ధైర్యం ఎక్కువే. ఇంతకీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అన్నయ్య అలా స్టేషన్కి వెళ్ళాడు పిన్న వదినా. సర్దార్, ఆ మధ్య ఎవరో అమ్మాయిని ప్రేమించానని చెప్పావు కదూ, మరి ఆ అమ్మాయిని గురించి మీ అన్నయ్యకి చెప్పావా? అది టైం వచ్చినప్పుడు చెప్తాలే వదిన. త్వరగా చెప్పేసేయ్, ఇంట్లో పనులను చేసుకోలేక చేస్తున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు నందిని, డిగ్రీ చదువుతుంది వదిన. నీకు వీలు కుదిరినప్పుడు నందినిని ఒకసారి ఇంటికి తీసుకురా. సరే వదిన. పరిచయం చేద్దు. సరే వదిన. సరే పద, భోజనం పట్టిస్తాను. ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను. సరే. నందు, ఎక్కడున్నావు? ఐ లవ్ యూ నందు, ఐ లవ్ యూ. పూలు నలగని మెత్తంగా కొంత పెదవి పదలు ఆట పాడంగా వెన్నుగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో వెళ్ళు తుల్లి ఊయలుగగా
ఘోరంగా శ్రీరంగా ఏరువాక సాగనే ఏకంగా కష్టమన్న వేషం కొంగు పట్టగా సొగసాసులిపో మజ మజగా పొంగి పరువాల మధ్య జనంగా ఓ రంగా శ్రీరంగా ఏరువాక సాగని గంగా ముక్కు పొడుగ వెలుతురిలో మోజు వెచ్చగా చెవిలో చెప్పన వినే విధంగా రావే చిన్నారి కుసి కుసిగా నీలో దాగుంటా భలే భలేగా కౌగిలిలో సుఖించని సుఖీ భవంగా అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంత పెదవి ముద్దు పాట పాడంగా ఆ హుషారులో వల్లు పుల్లి ఊయలుగగా నాగు ఆ సింహరాజ్ బ్రదర్స్ ఈ పలనాటి సీమలో బ్రతకూడదు, వాళ్ళని అడ్డంగా తెగ నరకేయాలి. నువ్వేమి టెన్షన్ పడకు. ఆ సింహాసనని ఈ కాలం స్థావరం ముందు నరికే పడదెంగుతా. టెన్షన్ పడకు. నువ్వు ఒక పని చేయాలి. ఏమిటది? ఈ కోడి నాకు అకౌంట్లో కోటి రూపాయలు వేయాలి. చాలా ఎక్కువ ఆశిస్తున్నావు. నా దృష్టిలో చాలా తక్కువ. ఇప్పుడు ఆ బెదర్ చేతులు మీ తమ్ముడు ఉన్నారని మర్చిపోవద్దు. 10 లక్షలు ఇస్తే ఈ పల్లనాటి సేవలో కిరాయి గుండాలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళని చంపే దమ్మున్న మగాడు నేనని మర్చిపోకు. ఈ సంగతి మా అన్నయ్యకి తెలిస్తే ఏమి జరుగుతుందో నీకు తెలీదు. గుండె పగిలి చేస్తాడు. ఏ నాగు,
అన్నయ్య గురించి తెలియక మాట్లాడుతున్నావు. అదే ఉంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. రే కోడలాగు, నీకు బ్రతుకునిచ్చిందే మేము, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. మర్చిపోలేదు కాబట్టి ముద్దుతో గేమాడటానికి ఈ కోడి నాకు అయ్యి అంటున్నాడురా. కానీ అమౌంట్ తగ్గేదే లేదు. ఆల్రైట్, ఆ సింహరాశి బెదర్ సంగతి మేము చూసుకుంటాం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా. ఏ బేబీ కమ్ ఆన్. నీ వాళ్ళు కళ్ళు తోడు పిస్తోలు గుళ్ళు అరే పాప చేప కొంగెత్తి కొట్టే మాట పులి పిలుచుకోనా కిలో పురి పిలుచుకోనా మట్టు అరయమ్మ నాకు మీద మట్టు అరయమ్మ ముద్దుగా ముగ్గులు దించనామమ్మ వైరమ్మా వైరమ్మా ఉడుకు ఉడుకు వయసు ఇలా ఆగేనమ్ము మొదలు పెడితే చిలక సరే అంటాదమ్ము నీ కళ్ళు తోడు పిస్తులు మాయమ్మ చెయ్యాలి ప్రేమయాగం మాయమ్మ ముద్దుగా ముగ్గులు దించనామమ్మ వైరమ్మ వైరమ్మ సురుకు మెరుపు రథం లాగించనా చిలిపి చిలిపి మదల జపం సాగించనా సరే అన్నాకే సైలెన్స్
నిగాలి కళ్ళు తోడు పిస్తులు గుళ్ళు కౌగిట్లో చాట కాదంట వలేదంట అబ్బా నిగాలి కళ్ళు తోడు పిస్తులు గుళ్ళ అబ్బా హలో రే ఏంటా వీడు క్లాస్కి వెళ్ళకుండా క్యాంటీన్లో కూర్చొని దమ్ము మీద దమ్ము గుమ్ముతున్నాడు. కొంప తీసి ప్రేమలో ఏమైనా పడ్డాడా ఏంటో చూద్దాం. రే వెళ్దాం పదరా. రే రే గణేష్ రే ఏంట్రా కాలేజీకి రాకుండా ఇలా క్యాంటీన్లో కూర్చొని సిగరెట్ల మీద సిగరెట్లు కలుస్తున్నావు. కొంప తీసి ప్రేమలో ఏమన్నా పడ్డావా ఏంటి? అబ్బే అలాంటిది ఏమి లేదురా. మరి ఏంట్రా వారం నుంచి చూస్తున్నా కాలేజీకి రాకుండా క్యాంటీన్లో కూర్చొని ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. అసలు రే 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 ఏమైందిరా చెప్పరా. రే రే అరే ఏమీ కాలేదురా. రే వదిలేయండిరా ప్లీజ్ రా. రే చెప్పరా ఏదో మా దగ్గర దాస్తున్నావు. రే 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 ఏదో చెప్పు. అబ్బాబా ఏమీ లేదురా. రే చెప్పరా ప్లీజ్ రా. సరేరా. రే నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. అందుకేరా నువ్వు అందుకే కాలేజీకి రాకుండా కాలేజీకి డుమ్మా కొట్టి ఇక్కడే ఉంటున్నావురా. రే ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు నందిని. ఆ అమ్మాయి పేరు రే జానునా, రీటానా, గీతానా, స్వప్నానా? రే ఎవర్రా చెప్పరా చెప్పరా. రే వాళ్ళు ఎవరు కాదులేరా. మరి ఎవర్రా? అదేరా నా ప్రేయసి నందిని. అనుకుంటానే ఉన్నారా? అదే ఆ సంగతి. అందుకేనా నువ్వు కాలేజీకి రండి. రే రే అదిగో 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 వస్తుంది రండి. ఇలా ఎవరు అడుచు. రే వస్తుంది. మా అన్న పిలుస్తున్నాడు పదా. మీ అన్న మామా పిల్ల పిట్ట పిట్టలాడుతుందిరా. అన్న పిలుస్తుంది పదా. నన్నే కొడతావే అన్నా? రానా ఇది నన్నే. ఏంటి నా ఫ్రెండ్నే కొడతావా? ఎంత ధైర్యం కొట్టు. అన్నా నువ్వేనన్నా దాన్ని వేసేస్తాను. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి రా. ఓకేనన్నా? సరేనన్నా.
చెల్లిని నన్ను కొట్టింది, నిన్ను కొట్టింది, కానీ దాన్ని మాత్రం నువ్వు వదలొద్దన్నా, వదలొద్దు. అలాగే తమ్ముడు, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు మీరు వెళ్ళండి. ఓకే. నందిని చేయి పట్టుకొని అల్లరి చేసావంట, నిజమేనా? ఇప్పుడు ఏమంటావు? మరొక్కసారి నందిని వంటి మీద చేయి వేస్తే మరుసటి రోజు నీకు తినటానికి కడుక్కోవడానికి నీ చేతులుండవు, జాగ్రత్త. గుడ్లు కానీ చాలా మందిని చూశాను బే, చాలా మంది చూస్తుంటావు. నీకందరి పవర్ ఏమిటో నువ్వు ఎంతవరకు చూడలేదు బే. నీలాంటి కుత్తేగాల కొరకు బెదిరి ఫ్యాంటులు తగ్గుకునే ఎవరు లేరు ఇక్కడ. వచ్చిన దారినే వెళ్ళిపో. ఏ గణేష్, నీకందరి చేతి తప్ప చిన్నవాడు అరలా అరలా మగాడిలా పుట్టాలంటేనే భయపడి చేస్తాడు. ఇది నా కాలేజ్, నువ్వు నన్ను ఏం చేయలేవురా. నా వాళ్ళు నీ అంత తెలుస్తారు. నాకు తెలిసే వాళ్ళు ఈ భూప్రపంచంలో పుట్టలేదమ్మా. సంగతి నీ వెనక ఊళ్ళో సంగతి త్వరలోనే తెలుస్తా. నా సంగతి నువ్వేంట్రా తెలిసేది? నీ సంగతి మా అన్న తెలిసిందా? నీ శవాన్ని నాకు నడిపించి అంకితం చేస్తాడు. నా శవాన్ని నాకు నేర్పించి అంకితం చేసేవరకే ఈ శవాలని డామ్ లో తేలుస్తా. అంత దమ్ము ధైర్యం నీకుందమ్మా. నువ్వు ఒక సామాన్యుడు మాత్రమే, గుర్తుంచుకో. రే గణేష్, ఈ సామాన్యుడి చేతి దెబ్బ ఎంత ఘాటుగా ఉంటుందో నీకు త్వరలోనే తెలియజేస్తా. రే గుందర్, ఈ గణేష్ తో పెట్టుకొని విషయంలో ప్రశాంతంగా బతికట్టు ఎంత లేదమ్మా. పెట్టుకుంటా, మీతో వారు పెట్టుకుంటా. నిన్న పడగొట్టి ఈ సీమలో నీ ఎదురుగా గాడిలా తిరిగి చూపిస్తా. చూస్తావా? ఇక్కడ మాటలతో కాలయాపన అవసరం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పడగొట్టి నువ్వు నిలవరా చూద్దాం. రే గణేష్, పొర చేత్తో కొడితే జన్మ లేకుండా పోతావు. రారా రారా అలా చూసుకుందా.
ఆడపిల్ల జోలికి వెళ్ళినా నీ ప్రాణం ఇక్కడి నుంచి వెళ్ళు. రే యుగంధర్, గుర్తుంచుకో, నా మీద పడ్డ ప్రతి దెబ్బకి నీకు ప్రతిఫలం అనుభవిస్తా. వస్తా వస్తా. పోబే. ఈ సమయంలో ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీ రాక కోసం నా మనసు చూస్తూ ఉంది. ఐ లవ్ యూ నందు, ఐ లవ్ యూ. రేపటి విషయం తెలిసాక రాసలీలకే రాయపారమా రాత్రిళ్ళకి బుకానుకా చూస్తుంటే ఎన్ని ప్రియలో ఏమేమి ప్రియలో ఎదురు చూస్తుంటే కోకారెక్క కట్టినాడు కోరంతలు కోరిందంతా చూసినాడు కొండంతలు పడుచు హంస భలే నడిచిపోయే ఓ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గుపడక చూపు తెలుపు నీ కోడ తెలుపు కన్ను కొడుతుంటే మూతి అలగా నిమ్ముక్కు పుడక మోసు పెడుతుంటే వాటిస్తుంటే వాడి వేడి వాటింతలు తునికమ్మ తులే వాళ్ళే తుళ్ళింతలు ఎంత జానవులే ఎదను వాలే ఓ కలికి రామ చిలక కౌగిలికి సిగ్గుపడక ఓ కొదమ గోరువంక నా వయసు వెంట పడక మాపటి సరసమ్ముదిరాక రేపటి విషయం తెలిసాక రాసలీలకే రాయభారమా రాత్రిళ్ళకి బుకాను
కానుక ఇదిగో ఇతడే రాయలసీమ ఫ్యాక్షనిస్టు రౌడీ దర్బార్ బళ్ళారి బళ్ళారి. ఈ సీమలో నాటు బాంబులు వేసింది వీళ్ళే. ఈ సీమలో రక్తం చిందించాలన్నా, కత్తులు తయారు చేయాలన్నా ఈ సీమలో ఎవడైనా వీళ్ళ ఆగడాలకు ఎదురొస్తే వీళ్ళు తాగేది మంచినీళ్ళు కాదు, రక్తం. మనుషుల రక్తం త్రాగుతారు. బాంబుల స్పెషలిస్టు సరిగ్గా ఏడ్రా చుట్టండి అన్నస్తున్నాడు. బాంబేకి తరలించాలి. బళ్ళారి చేతిలో పెరిగిందయ్యా. బాంబు చుట్టడం అంటే ఎలా చుట్టా చూడండి. ఎలా చుట్టాలో ఇలా చుట్టి ఇలా చుట్టి ఇలా వేసి కింద ఇలా వేసి ఇలా వేసి ఇలా గిర్రా 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 తిప్పి ఇలా కొడితే ఇలా కొట్టాలిరా. కొట్టు. బాంబులు ఎన్నాళ్ళ నుంచి చుడుతున్నారా మీరు? ఇలా బాంబులు చుడితే పోయేది జనాల ప్రాణాలు కాదురా, మన ప్రాణాలు. జాగ్రత్తగా చుట్టూ. బళ్ళారి రాయలసీమలో ఇతని పేరు చెబితే ఎవడైనా పారిపోవలసిందే. ఎవడైనా అడ్డొస్తే వాళ్ళ రక్తం త్రాగుతాడు. భయ్యా, మనం కబ్జా చేసిన ఆ స్థలాలను మనం చెప్పిన రేటుకి ఇవ్వనని ఈ ఎంఆర్ఓ గాడు ఊరూరా ప్రచారాలు చేస్తున్నాడయ్యా. ఏం చెయ్యమంటావో చెప్పు భయ్యా. నా కొడుకునే ఏం చెయ్యమంటావో చెప్పు. సంతకం పెట్టమంటే పెట్టనన్నావంట. అయ్యా, 1 కోటి రూపాయల స్థలాన్ని 10 లక్షలకి ఇవ్వమంటే ఎలాగయ్యా? ఈ పల్లారి కన్ను పడితే ఏదైనా నా సొంతం కావాల్సిందే. అది స్థలమైనా పొలమైనా కన్ను పిల్లైనా సొంతం కావాల్సిందే. మర్యాదగా ఇచ్చింది తీసుకొని వెళ్ళు. నా వల్ల కదయ్యా. వల్ల కాదు అంటే వల్ల కాటికి పోతావు.
వద్దయ్యా వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దయ్యా. ఏ మూర్తి, ఏదైనా ఒక్కసారి నాది అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తా. అయినా నీలాంటి వాళ్ళు మర్యాదగా మాటలతో చెప్తే వినరా? వీడి సవాని లాక్కెళ్ళి ఊరు పెడపడేరా. ఏం జరిగింది తమ్ముడు? ఎందుకు అలా ఉన్నావు? అన్నయ్య వాడు యుగంధరంటన్నయ్య నా మీద చేసుకొని తిరగరాస్తా అని చెప్పి బెదిరించానన్నయ్య. వాడెవడో వార్నింగ్ ఇస్తుంటే చేత కాని దత్తమ్మలో చూస్తూ ఊరుకున్నా ఉన్నమాట. లేదన్నయ్య, వాడి మీద తిరగబడ్డాను అనే వాడి పంజాబ్ పవర్కి నా పవర్ సరిపోలేదు. ఈ బళ్ళారి తమ్ముడి పవర్ నాకు దొక్కాడంటే వాడెవడు, వాడి పవర్ ఏమిటో నేను చూడాల్సిందే. తమ్ముడు, 4 లారీల జనాన్ని తీసుకువెళ్ళి ఆ నా కొడుకు ఎక్కడున్నా మన స్థావరానికి తీసుకురా. వెళ్ళు. వాడిని బంధించి మీ కాళ్ళ ముందు పడవేస్తాను. వెళ్ళొస్తాను. చెప్పాసరా, ఇప్పుడు ఈ బళ్ళారికి నిజమైన తమ్ముడు అనిపించావు.